మాతృమూర్తికి. అటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం ఈరోజు బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా వెనుకబడ్డ జాతులందరూ కూడా మీరెంతో మీకంతా అనేటువంటి ఒక స్లోగన్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భాన ఇంత స్పష్టంగా ఎంపెరికల్ డాటా ప్రకారంగా తీసుకొచ్చినాం. చాలా విషయాలు చెప్పారు కాబట్టి ఒకటి మాత్రం కోరుతా ఉన్నా, మేము ఎవరికి వ్యతిరేకము కాదు, ఎవరి నోటికాడి ముద్దను గుంజడం లేదు. మాకున్న పరిస్థితుల్లో ఇంకా రావాల్సి ఉన్నా కూడా రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా 47% కుదించుకొని ఈ రిజర్వేషన్ ప్రక్రియ ముందుకు తీసుకుపోతా ఉన్నాం. సమాజంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డలందరూ కూడా ఆలోచన చేస్తున్న ఈ తరుణంలో దీనికి వ్యతిరేకంగా మాట్లాడు, ఎందుకంటే వారి వారి పార్టీ అభిప్రాయాలని మెప్పించేందుకు 2-3 మాటలు మాట్లాడి సమాజంలో తలవంపులుగా కావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది అనివార్యమైన కోరిక, అవసరమైన కోరిక, అనివార్యమైన కోరిక. ఇది లేకపోతే రేపు రాబోయే రోజుల్లో బీసీ బిడ్డలు ఇంకా వెనుకకు నెట్టివేయబడేటువంటి సందర్భాలను చూశాం. కాబట్టి ఆ రోజు పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ఈ ఆలోచనని బలంగా నిర్ణయం చేసుకుని ఈరోజు దేశమంతా కూడా ఇది ఇంప్లిమెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఎక్కడో ఒక చాట స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జయలలిత గారు అనుకుంటా ఈ 69% తాను ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టమని అడిగినప్పుడు జయలలిత గారి పార్టీ సెంటర్లో లేకుండే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండే, పివి నరసింహారావు గారు ఉండ్రి. 2 పార్టీలు ఒకటి కాదు. మీరు బటకాల్చి మీదేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినా చాలా ఈజీగా మాట్లాడుతూ ఉన్నారు. కాని పనిని బటకాల్చి మీదేసి మీరు చేసిన ప్రక్రియ మా మీదేదో తొయ్యాలని, మీ మీద మా మీద తొయ్యాలని కాదు. ఏ రాష్ట్రమైనా ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రక్రియలో తమ వంతుగా తమ ఆలోచన విధానాన్ని అసెంబ్లీలో పాస్ చేసుకుని గవర్నర్కి, రాష్ట్రపతికి పంపించేటప్పుడు ఈ ప్రక్రియని కొనసాగిస్తారు. సెంట్రల్లో స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉండగా చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ చేసింది, చేయాల్సింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, చేయాలి. అది చేయకపోగా ఆ చేయాల్సిన ప్రక్రియను ఒప్పించకపోగా దీంట్లో మాకు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు చెప్పొద్దని చెప్పామా? అందరినీ నమ్మని చెప్పాము, చెప్పొద్దని చెప్పలే కదా. ఈ విధంగా నడిచేటప్పుడు కాళ్ళల్లో కట్టబెట్టే పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి ఇక్కడ నుంచి వేరే ఇంకే కామెంట్స్ కూడా చేయదలుచుకోలే. ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దయచేసి ఈ ప్రక్రియలో అందరూ కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మా పార్టీ కూడా దీనికి కట్టుబడి ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, దీనికి సహకరిస్తామనే విధంగా ముందుకు వచ్చి చీఫ్ జస్టిస్ గారికి మీ న్యాయస్థానాల ద్వారా లేక న్యాయమూర్తుల ద్వారా పంపించి దీని ప్రక్రియని పరిపూర్ణంగా 42% వచ్చిందని గ్రామాలకి ఎన్నో ఫోన్లు వస్తూ ఉన్నాయి. అన్నా ఎన్నో రోజుల కళన్నా ఈ రోజు ఇన్ని సందర్భాల ఇంతమంది మేము పోటీలో ఉండగలుగుతున్నాం అనేటువంటి ఆ కోరికలతో ఫోన్లు చేస్తూ ఉంటే నిజంగా కూడా ఇదే కదా కోరుకున్నది. సామాజిక తెలంగాణలో ఈ విధంగా ఉండాలని కదా కోరుకున్నది. మరి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరి సహకారం ఉండాలి. లేని పక్షాన ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డల ఆగ్రహానికి గురి కావద్దన్న మాట మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. చిన్న దానికి కూడా మీకు తెలియదా? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా కాదు, ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు మా మీద మాట పెడుతున్నారు, మాట కాదు, ఇది చేయాల్సిన ప్రక్రియ చేశాం, చేయాల్సిన ప్రక్రియ చేసి మీ దగ్గర పెట్టాం, ఇవ్వాల్సింది మీరే. కాబట్టి మేము మళ్ళొకసారి కోరుతా ఉన్నా, దయచేసి ఈ ప్రక్రియలో భాగంగా